అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం చతుర్థాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు ధర్మ సూక్ష్మాలన్నీ వివరిస్తూ ఉంటే ధర్మరాజు తనకు కలిగే సందేహాలన్నీ అడిగి తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ధర్మరాజు, పితామహ, విద్య, దానము, తపస్సు వీటిలో ఏది మంచిది వివరించండి అని అడిగాడు. అందుకు భీష్ముడు సమాధానంగా, ధర్మనందన, ఈ సందర్భంలో నీకు వ్యాసుడు మైత్రేయుడు మధ్య జరిగిన సంవాదం వినిపిస్తాను. ఒకసారి వ్యాసమహాముని కాశీ నగరానికి వెళ్ళి ఆ సమయంలో కాశీ నగరంలో ఉన్న మైత్రేయ మహర్షి వద్దకు వెళ్ళాడు. మైత్రేయుడు వ్యాసునికి తగు మర్యాదలు చేసి తృప్తిగా భోజనం పెట్టాడు. వ్యాసుడు ఆ మర్యాదలకు తృప్తి చెంది, మైత్రేయ, దానములలో అన్నదానం శ్రేష్టమైనది. నువ్వు నాకు అన్నదానం చేసి తృప్తిపరిచావు. దానము ఇవ్వతగిన వస్తువులలో అన్నము చాలా శ్రేష్టమైనది. ఈ దేహము, అందులో ఉన్న ప్రాణులు, దేహంలో ఉన్న బలము అన్నీ అన్నము వల్ల కలిగినవే కదా. మైత్రేయ, తపస్సు చేస్తే మనసులో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోతాయి. ఆ తపస్వి అంతకుముందు చేసిన దానం వల్ల విద్య నేర్చుకొనడం సులభమవుతుంది. అతడు నేర్చిన విద్య అతని తపస్సును వృద్ధి చేస్తుంది. కనుక తపస్సు, విద్యా దానముల వల్ల పెంపొందుతాయి. దానములలోకెల్లా అన్నదానం గొప్పది. ఎంతటి దుష్టుడైనా అతడు చేసిన దానముల వల్ల పవిత్రుడవుతాడు అని వ్యాసుడు మైత్రేయునికి చెప్పాడు. కనుక ధర్మనందన, అన్ని ధర్మములలో అన్నదానం గొప్పది. అన్ని దానాలలో కూడా అన్నదానమే గొప్పది అని భీష్ముడు చెప్పాడు. తరువాత ధర్మరాజు, పితామహ, మీరు అన్ని విషయాలు చెప్పారు, కానీ స్త్రీల గురించి చెప్పలేదు. స్త్రీల గురించి వినాలని కోరికగా ఉంది అని అడిగాడు. భీష్ముడు సమాధానం చెప్తూ, ధర్మనందన, ఈ సందర్భంలో నీకు కైకేయి, శాండిలి సంవాదం గురించి చెప్తాను. కేకయ రాజకుమారి సుమన దేవలోమల్లో ఉన్న శాండిలిని చూసి, కాంతామణి, నీకు దేవలోక నివాసం ఎలా కలిగింది అని అడిగింది. అందుకు శాండిలి ఇలా బదులు చెప్పింది. కైకేయి, నేను అత్తగారికి, మామగారికి ఎదురు చెప్పకుండా వారిని సేవించాను. దేవతారాధనలు, పితృశ్రాద్ధములు, అతిథి పూజలు చేయడంలో అలసత్వం చూపించలేదు. అన్నీ శ్రద్ధగా చేశాను. నేను ఎప్పుడూ వీధి వాకిట నిలుచోలేదు. నేను వీధి మొహం చూడలేదు. అందరి ముందు బిగ్గరగా నవ్వలేదు. విద్యార్థులకు, విద్యావంతులకు భిక్ష పెట్టడంలో ఏమాత్రం అశ్రద్ధ చూపలేదు. భర్త ఇంటికి రాగానే సపర్యలు చేశాను. నా పిల్లలను మంచివారుగా పెంచాను. నా భర్తకు ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం. అంతేకాని నాకు అని వేరుగా ఇష్టాలు లేవు. నా భర్త బయటకు వెళ్ళినప్పుడు ఆయన తిరిగి వచ్చే వరకు నేను పూలు పెట్టుకోను, మంచి బట్టలు, ఆభరణాలు ధరించను, రుచి కలిగిన పదార్థాలను చేసుకొని తినను, పొదుపుగా తింటాను. మా బంధువులను అందరినీ సమంగా ఆదరిస్తాను. మా ఇంట్లో ఉన్న ఆవులను స్వయంగా పోషిస్తాను.
ఇంటి వ్యవహారంలో భర్తకు ఎదురు చెప్పను. మా ఇంట ఉన్న నిత్య అగ్నిహోత్రమును జాగ్రత్తగా కాపాడుతుంటాను. మా ఇంటి రహస్యములను రచ్చకీడ్చను. నేను గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు రుచి కలిగిన భోజనము మాని ఏది అవసరమో అదే భుజిస్తాను. కనుక నాకు దేవలోక ప్రాప్తి కలిగింది అని శాండిలిని కైకేయికి చెప్పింది. ధర్మనందన, నీ సందేహం తీరింది కదా అన్నాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, సర్వశాస్త్రములలో చెప్పబడినది శ్రేష్టమైనది అయిన కార్యం ఏది చెప్పండి అని అడిగాడు. భీష్ముడు, పితామహ, ధర్మనందన, ఈ సందర్భంలో నీకు నారదుడు, పుండరీకుడు వీరి మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్తాను, శ్రద్ధగా విను. ఒకప్పుడు పుండరీకుడు నారదుని నీవు నన్ను అడిగిన ప్రశ్నే అడిగాడు. నారదుడు, పంచభూతములు 5, వాటి గుణములు 5, జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవి మొత్తం 23. 24వ తత్వం ప్రకృతి, 25వ తత్వం పురుషుడు. అతడు సర్వభూతాత్మకుడు. అతనిని నరుడు అని కూడా అంటారు. ఆ నరుని వల్ల కలిగిన తత్వమే నారములు. ఆ నారములకు అధిపతి నారాయణుడు. ఆ నారాయణుడు అనంత విశ్వమును తన యందు ఆవిర్భవింప చేసుకొని లయం చేస్తూ ఉంటాడు. విభుడుగా విరాజిల్లుతుంటాడు. ఆ నారాయణుడినే పరబ్రహ్మ, పరతత్వము, పరమపదము, ఈశ్వరుడు, విష్ణువు అని పిలుస్తూ ఉంటారు. ఆ నారాయణుడే జగత్తు అంతా నిండి ప్రకాశిస్తూ ఉంటాడు. ఇంకా ఆ నారాయణుడు వాసుదేవుడు. ఆత్మ అనే వేదాంత విషయములలో సంబోధించబడుతూ ఉంటాడు. నరుడికి కూడా అవే పేర్లు ఉంటాయి. నరనారాయణుడికి భేదం లేదు. సర్వశాస్త్రములను పరిశీలించిన పిమ్మట, దృఢమైన విచారం చేసిన పిమ్మట నారాయణుని స్మరించవాలని చెప్పబడింది. కనుక నారాయణుడే అనుష్ఠించతగినవాడు. మానవులు కొంచెం సమయమైన నారాయణుని తలచుకుంటే అతనికి ఉత్తమ గతులు కలుగుతాయి. ఇంకా సదా నరనారాయణుని తలిస్తే వారి గురించి చెప్పను అలవి కాదు. కనీసం మరణ సమయంలో అయినా ఓం నమో నారాయణ అని స్మరిస్తే చాలు, అతనికి ఉత్తమ పదం లభిస్తుంది. నారాయణ శబ్దమే బ్రహ్మం. కనుక నిరంతరం నారాయణ నామస్మరణ చేసేవాడు తమ పాతకములు పోగొట్టుకొనుటే కాక తనను ఆశ్రయించిన వారి పాతకము కూడా పోగొట్టగలిగిన శక్తిమంతుడు అవుతాడు. ఇది బ్రహ్మవాక్కు. మానవుడు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ నారాయణ నామస్మరణ ఏమరక చెయ్యడం అతని విధి. లేని ఎడల అతనికి ఉత్తమ గతులు కలుగవు. ఈ విష్ణువు భక్తితో తప్ప వేరు విధంగా గోచరం కాడు. అందుకే విష్ణువుకు భక్తవత్సలుడు అనే నామం సార్థకమైంది అని నారదుడు పుండరీకునికి విష్ణు మహిమను వివరించాడు. పుండరీకుడు విష్ణువును భక్తితో అర్చించాడు. అప్పుడు పుండరీకునికి కలలో శంఖం, చక్రం, గద, సారంగం 4 చేతులలో ధరించి వక్షస్థలమున శ్రీవత్సము అను పుట్టు మత్సతో తామర రేకుల వంటి కన్నులు కలవాడు, కిరీటము, కుండలములు ధరించినవాడు, కౌస్తుభమణిని ధరించినవాడు అయిన శ్రీమన్నారాయణుడు కనిపించాడు. ఆ రూపము పుండరీకుని మనస్సులో శాశ్వతంగా నిలిచిపోయింది. ధర్మనందన, నీవు కూడా ఆ విష్ణు స్వరూపమును నిరంతరము మనస్సులో నిలుపుకొని ధ్యానించు. నీకు సకల శుభములు కలుగుతాయి అని భీష్ముడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, సాధారణంగా మానవులు దాన ధర్మములు చేస్తుంటారు, ఇతరులతో ప్రియంగా మాట్లాడుతుంటారు. రెండింటిలో ఏది గొప్పది తెలియచేయండి అని అడిగాడు. భీష్ముడు సమాధానం చెప్తూ, ధర్మనందన,
రెండూ మంచివే. ఈ రెండు ఎదుటివాని మనస్సును బట్టి చేయాలి. దానం గురించి చెప్పనవసరం లేదు. దానం సదా శ్లాఘనీయమే. ప్రీతికరంగా మాట్లాడడం గురించి నీకు ఒక కథ చెప్తాను విను. ఒక బ్రాహ్మణుడు పని మీద నిర్మానుష్యమైన అడవిలో వెళుతున్నాడు. అప్పుడు ఒక రాక్షసుడు అతనిని చంపి అతని మాంసం తినాలని తలంపుతో ఆ బ్రాహ్మణుని పట్టుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు భయము చెందక నిర్మలంగాను నిశ్చలంగాను ఉన్నాడు. అతని ధైర్యానికి ఆశ్చర్యపోయిన రాక్షసుడు, బ్రాహ్మణోత్తమ, నీవు నా ప్రశ్నలకు జవాబు చెప్తే నిన్ను విడిచిపెడతాను, లేని ఎడల నిన్ను చంపి తింటాను అన్నాడు. బ్రాహ్మణుడు అందుకు అంగీకరించాడు. రాక్షసుడు, నా శరీరం డస్సిపోయింది, అలసిపోయింది, అందుకు కారణం ఏమిటి అని అడిగాడు. బ్రాహ్మణుడు, మహాత్మా, నీ వంటి మహాత్ముడు అడిగితే చెప్పక ఊరుకుంటానా? నీవు చెడ్డవాడివి అని తెలిసి నీ బంధువులు అందరూ నిన్ను వదిలి వెళ్ళారు. అందుకు నీవు బాధపడుతున్నావు. నీవు దరిద్రంతో బాధపడుతూ నీకు లభించని ధనము గురించి చింతిస్తున్నావు. మొహమాటానికి పోయి ఇతరుల చేతిలో ఓడిపోయిన అది చూసిన వారు అది తమ ప్రతాపమని పొంగిపోవడం చూసి ఓర్వలేకున్నావు. దుర్మార్గులు నీ చుట్టూ చేరి పొగడుతూ ఉంటే పండితులు నిన్ను పొగడలేదని మనసులో బాధపడుతున్నావు. ఈ బాధల వల్ల నీవు మనసులో కృషించిపోతున్నావు. నీవు చెప్పిన మాటలను సభ ఆమోదించకపోవడం, నీవు చేసిన పాడు పనులకు నీ భార్య బాధపడుతుంటే ఆమెను నీవు అనునయించలేని దుస్థితిలో ఉన్నావు. నీ సొమ్మును ఇతరులు ఎత్తుకుపోతున్నారని తెలిసి నీ సొమ్మును రక్షించుకోలేక బాధపడుతున్నావు. చాటుమాటుగా నిన్ను గురించి చెప్పే మాటలు నీ బంధువులు నిజమని నమ్మడం, దానివల్ల కలిగే దుఃఖాన్ని నీవు మనసులో దాచుకోలేక బయటకు చెప్పలేక కుమిలిపోతున్నావు. ఇవి నీ క్షీణతకు కారణాలు. నీ భార్యా బిడ్డలు వారి దుష్ప్రవర్తనతో నిన్ను ఇబ్బంది పెట్టడం, నీ తల్లిదండ్రులు సోదరులు రోగములతో బాధపడడం, నీ పూర్వజన్మలో నీవు ఒక బ్రాహ్మణుడికి చెందిన ఆవును చంపడం, దుష్టబుద్ధితో బ్రాహ్మణుల సొమ్మును, దేవుని సొమ్మును అపహరించడం, నీ ధనమును పోగొట్టుకొని పరితపించడం, నీ బంధువులు చనిపోవడం, దుర్మార్గుడైన నీ సేవకుని వల్ల కలిగిన నష్టానికి నీవు బాధ్యుడవు కావడం, వీటి వల్ల కూడా ఒక మానవుడు కృషించిపోతాడు అని బ్రాహ్మణుడు రాక్షసునికి చెప్పాడని భీష్ముడు చెప్పాడు. అప్పుడు ధర్మరాజు సందేహాలు ఇక లేనట్లు, పితామహ, అందరికీ వినిపించేలా ఒక ప్రాచీన గాథ ఒకటి వినిపించండి అని అడిగాడు. అందుకు భీష్ముడు, ధర్మనందన, నీకు ఉమామహేశ్వర సంవాదం వినిపిస్తాను. ఈ సంవాదం శ్రీకృష్ణుని సన్నిధానంలో వినిపించడం నా పూర్వపుణ్య విశేషంగా భావిస్తున్నాను. శ్రీకృష్ణ, నీ అనుమతితో ఈ కథను ధర్మరాజుకు వినిపిస్తున్నాను. పుత్ర సంతానం కోరి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో సహా హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ 12 సంవత్సరాలు అత్యంత దీక్షతో వ్రతం చేశాడు. వ్రతదీక్ష వల్ల శ్రీకృష్ణుడు చాలా నలిగిపోయాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుని చూడడానికి నారదుడు, వ్యాసుడు, వాల్మీకి, దేవలుడు, కశ్యపుడు మొదలైన వారు తమ శిష్య బృందాలతో అక్కడకు వచ్చారు. వారికి శ్రీకృష్ణుడు అర్ఘ్యము, పాద్యము, ఆసనము ఇచ్చి సత్కరించి ఇష్టాగోష్ఠి జరుపుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుని ముఖం నుండి ఒక మహా అగ్ని వెలువడింది. ఆ అగ్ని అక్కడ ఉన్న అడవిని కాల్చివేసింది. ఆ అడవులలో ఉన్న మృగములు, పక్షులు, తపస్సు చేసుకుంటున్న సిద్ధులు, సాక్షులు, మునులు ఆందోళన చెందుతున్నారు. అది గమనించిన శ్రీకృష్ణుడు తన శుభప్రదమైన చూపులతో ఆ మంటలను ఆర్పివేశాడు. అడవులు మరలా యథాస్థితికి వచ్చాయి.
ఈ సంఘటన చూసి మునులందరూ ఆశ్చర్యపోయారు. వారిని చూసి శ్రీకృష్ణుడు, మీరు ఈ అగ్నిని చూసి ఏమనుకున్నారు? ఉన్నది ఉన్నట్లు చెప్పండి అని అడిగాడు. మునులంతా ముక్త కంఠంతో ఇలా అన్నారు, దేవా, ఈ సమస్త జగతి నీ నుండి సృష్టించబడి నీలోనే లయం అవుతుంది. సకల చరాచర జీవజాలం నీ ఆధీనంలో ఉన్నాయి కదా. అంతా నీ సంకల్పం వల్లే జరిగి ఉంటుంది కనుక ఇది ఎలా జరిగిందో నీవు చెప్తే కానీ మాకు తెలియదు. అందుకే ఇది చూసి ఆశ్చర్యపోయాము అని అన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు, మహామునులారా, మీరు ప్రసన్నంగా ఉండడమే ఈ సృష్టికి ఆధారం కనుక మీకు ఆ అగ్ని గురించి చెప్తాను వినండి. పూర్వం అస్త్రవిద్యా ప్రవీణుడైన ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడి అస్త్రవిద్య నా ముఖం నుండి వచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళింది. బ్రహ్మదేవుడు నాకు మన్మథుని కొడుకుగా ప్రసాదించాడు. నా ముఖం నుండి పుట్టిన అగ్ని వెళ్తూ వెళ్తూ ఈ అడవిని కాల్చింది. నేను నా చల్లని చూపులతో తిరిగి ఈ అడవిని పునర్జీవింపజేశాను. మీరు చూసింది అదే అని అన్నాడు. శ్రీకృష్ణుడు మునులతో, మునిసత్తములారా, మీ సందర్శన భాగ్యం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు కూడా ఒక పుణ్యగాథను నాకు వినిపించండి అని అడిగాడు. మునులు, మహాత్మా, మీరు ముల్లోకాలకు పెద్దలు, మీకు తెలియనిది ఏముంది? నీకు ఈ 3 యుగములలో తెలియని కథ ఈ భూమండలంలో ఏముంది అన్నారు. అందుకు మునులు నవ్వి, మహామునులారా, నేను మానవ గర్భ సంజాతుడను కనుక మానవ మాతృడను. నా బుద్ధి కూడా అదే స్థితిలో ఉంది కనుక మీరు ఆ విషయం మరువకూడదు. ఈ పరిస్థితిలో మీరు చెప్పే కథ నాకు తెలియనిదే అవుతుంది అన్నాడు. మునులంతా, శ్రీకృష్ణ, నీకు చెప్పగల సమర్థుడు నారదుడే కనుక నారదుడే ఒక కథ చెప్తాడు అని వారు నారదుని చూసి, నారద, నీవు ఇంతకు ముందు చూసినది విన్నది అయిన ఒక కథను శ్రీకృష్ణునికి వినిపించండి అన్నాడు. నారదుడు పరమ సంతోషంతో శ్రీకృష్ణునికి, మునులకు భక్తితో నమస్కరించి వారికి ఉమామహేశ్వర సంవాదం వినిపించసాగాడు. నేను ఒకసారి తీర్థ సేవనం చేస్తూ తిరుగుతూ హిమవత్ పర్వతానికి వచ్చి అక్కడ ఒక అందమైన ఉద్యానవనంలో ప్రమథగణాలు, దేవతలు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, మునులు, భూతగణములు మొదలైన వారితో కొలువు తీరిన మహేశ్వరుని చూశాను. నేను కూడా ఈశ్వరునికి నమస్కరించి వారితో పాటు అక్కడ కూర్చున్నాను. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పార్వతీదేవి పరిహాసంగా వెనుక నుండి ఈశ్వరుని కన్నులు మూసింది. ఆ హఠాత్ పరిణామానికి జగమంతా చీకటి అయిపోయి సూర్యుడు, చంద్రుడు కళతప్పి లోకములన్నీ అంధకారంలో మునిగిపోయాయి. ఆ సమయంలో పరమేశ్వరుడు తన 3వ కంటిని తెరిచాడు. పరమేశ్వరుని 3వ కంటి నుండి అగ్ని జ్వాలలు చెలరేగి హిమవత్ పర్వతాన్ని దహించసాగాయి. హిమవంతుడు పార్వతీదేవి తండ్రి. అందువల్ల తన తండ్రికి కలిగిన కష్టానికి పార్వతీదేవి తల్లడిల్లిపోయింది. వెంటనే పార్వతీదేవి శివుని పాదాల మీద పడి నమస్కరించింది. శివుడు ప్రసన్నుడై 3వ కన్ను మూసివేశాడు. అప్పుడు హిమవత్ పర్వతం మీద చెలరేగిన మంటలు చల్లారిపోయాయి. అప్పుడు పార్వతి శివునితో, పరమేశ్వర, ఈ సమయంలో నీవు నొసటి కన్ను తెరవడానికి కారణమేమిటి? ఇది రహస్యం కాకపోతే నాకు చెప్పండి అని అడిగింది. పరమేశ్వరుడు, పార్వతి, నీకు చెప్పడానికి వీలు కాని రహస్యములు ఏమున్నాయి? నేను లోకపాలకుడను. నాకు ఏది జరిగితే లోకాలకు అదే జరుగుతుంది. నీవు నా కళ్ళు మూసినప్పుడు నాకు ఏమీ కనిపించలేదు కనుక లోకాలు అంధకారంలో మునిగి భయభ్రాంతం అయిపోయాయి.
నీ చేతులు తీయకుండా ఈ లోకాల అంధకారం పోగొట్టడానికి నేను 3వ కన్ను తెరవవలసి వచ్చింది అని అన్నాడు. వెంటనే పార్వతి, పరమేశ్వర, నీకు 4 ముఖాలు ఉండడానికి కారణమేమిటి అని అడిగింది. శివుడు, పార్వతి, సుందోపసుందులు అని భుజబల సంపన్నులైన 2 రాక్షసులు ఉన్నారు. వారు ఏ అస్త్ర శస్త్రములకు చావు రాకుండా వరం పొందారు. వారిని చంపడానికి మయుడు లోకంలో ఉన్న అందచందాలను లావణ్యాలను పోగు చేసి అందాల రాశి అయిన తిలోత్తమను సృష్టించాడు. అతడు ఆమెను నా వద్దకు తీసుకువచ్చాడు. తిలోత్తమ నా చుట్టూ ప్రదక్షిణం చేసింది. దేవకార్య నిమిత్తం సృష్టించబడిన ఆమె నా చుట్టూ తిరిగే సమయంలో నేను ఆమెను 4 వైపుల నుండి చూశాను. అందుకని నాకు 4 ముఖాలు ఏర్పడ్డాయి అన్నాడు. పార్వతి, ఈశ్వర, నీకు కంఠంలో నలుపు ఎలా కలిగింది అని అడిగింది. పరమశివుడు, పార్వతి, పూర్వం దేవతలు దానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మథించే సమయంలో ముందుగా పుట్టిన హాలాహలం లోకాలను దహించడం ఆపడానికి దేవతల వేడుకోలు మన్నించి ఆ విషాన్ని నేను మింగి దానిని లోకరక్షణార్థం మింగకుండా కంఠంలో దాచిన కారణంగా నా కంఠం నలుపు అయిందని చెప్పాడు. పార్వతి, మహాదేవ, నీకు అన్ని ఆయుధములలో పినాకిని అంటే ఎందుకు అంత ఇష్టం అని అడిగింది. శివుడు, పార్వతి, కృతయుగంలో కణ్వుడు అనే మహాముని తపస్సు చేస్తున్నాడు. అతని మీద పుట్టలు పెరిగాయి. ఆ పుట్ట మీద ఒక వెదురు గడ పెరిగింది. ఆ వెదురు గడ లోకంలో లేని విధంగా పొడవుగా పెరిగింది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై కణ్వుడికి వరాలు ప్రసాదించాడు. అతని మీద పెరిగిన వెదురుతో బ్రహ్మ విష్ణువుకు శారంగము, నాకు పినాకము చేసి మిగిలిన ముక్కతో గాంధీవం చేసి దానిని తాను తీసుకువెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఇచ్చినది కానుక నాకు పినాకము అంటే ఇష్టం. పార్వతి, ఈశ్వర, ఈ భూమి మీద ఎన్ని జంతువులు ఉండగా నీవు మాత్రం ఎద్దును వాహనంగా చేసుకోవడానికి ఏమి కారణం అని అడిగింది. పార్వతి, పూర్వం నేను హిమాలయం మీద తపస్సు చేసుకుంటున్న సమయంలో నా చుట్టూ ఆవులు మేస్తూ నా తపస్సుకు భంగం చేసిన తరుణంలో నేను వాటిని కోపంగా చూడగా అవి బాధపడ్డాయి. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి వాటిని ఓదార్చి నాకు ఒక ఎద్దును దానంగా ఇచ్చాడు. అప్పటి నుండి ఎద్దు నాకు వాహనమైంది. పార్వతి, దేవా, ఈ భూమి మీద ఇన్ని భవనాలు, నివాస స్థలాలు ఉండగా ఎప్పుడు వెంట్రుకలు, కపాలాలు, ఎముకలు, దుర్గంధం నిండి మురికిగా ఉండే శ్మశానంలో ఎందుకు నివసిస్తున్నారు అని అడిగింది. శివుడు, పార్వతి, క్రూరమైన భూతములు జనులను బాధ పెడతాయి. ఆ భూతకోటి ధాటికి ప్రాణికోటి అంతా నాశనమైంది. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ నా వద్దకు వచ్చి దీనికి ప్రతీకారం చెయ్యమని నన్ను వేడుకున్నాడు. నేను కూడా ఆ భూతముల నుండి జనులను కాపాడాలని నిశ్చయించుకొని ఆ భూతములు నివసించే శ్మశానంలో నివసించి వాటిని నాశనం చేస్తుంటాను. లోకరక్షణార్థమై నేను శ్మశానవాసిని అయ్యాను. మునులు సహితం శ్మశానంలో నివసించడానికి ఇష్టపడతారు అని చెప్పాడు. పార్వతి, నాథ, నీవు బూడిద శరీరానికి పూసుకొని ఎముకలను, పాములను ఆభరణంగా వేసుకొని త్రిశూలధారి అయి భీకర రూపంలో ఉండటానికి కారణమేమిటి అని అడిగింది. శివుడు, పార్వతి, ఈ లోక స్వరూపం 2 విధాలుగా ఉంటుంది. శీతలము, ఉష్ణములతో సకల లోకములు నిండి ఉన్నాయి. ఈ జగత్తు అంతా సౌమ్యము, ఆగ్నేయము అనే 2 యోగముల సంయోగం. అందులోని సౌమ్యతను విష్ణువు భరిస్తాడు, ఉగ్రతను నేను భరించాను. అందుకని నేను ఉగ్రస్వరూపంతో ఉంటాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అడిగాడు.
అందుకు పార్వతి, ఈశ్వర, వర్ణాశ్రమ ధర్మాలు తెలపండి, ఈ లోకాలు తరిస్తాయి అని అడిగింది అని నారదుడు మునులకు చెప్పాడని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. మిగిలిన కథాంశాన్ని మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదం.